ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో సోరాబత్తుల సత్యనారాయణ కుమార్తె రాజీ నిహాన్సిని పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మజ్జిగ రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ యువ నాయకులు బోదిరెడ్డి గోపి హాజరై మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు భుక్తా శ్రీను, సామంతుల గోపి, అనంతరపు రాజు మీడియాతో మాట్లాడుతూ చిన్న కుమార్తె రాజీ నిహాన్సికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు, మజ్జిగ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి ఆసుపత్రి అభివృద్ధి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, సూరాబత్తుల పెద్ద, కిల్లారి రామచంద్రరావు, కర్రోతు గాంధీ, కొనాల వెంకటరమణ, నిమ్మల వంశీ, సామంతుల రాంబాబు, వేల్పూరి సతీష్, దుద్దుపూడి యేసు, ఆసుపత్రి సిబ్బంది, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హాస్పిటల్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం మరియు రొట్టెల పంపిణీ కార్యక్రమం పేషెంట్లకి మా మిత్రుడు చిన్నగారి అమ్మాయి రాజీ నిహాన్సి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం జరపబడింది. కానీ ఈ మంచి అవగాహన తనకి మనసులో రావడం, ఆయన ఉదయం ఫోన్ చేసి ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం మరి బ్రెడ్స్ కూడా పంచిపెడదామని చెప్పి ఆయనకు ఆలోచన విధానం వచ్చి మాకు ఫోన్ చేయగానే మేము వాగరాజేష్ గారు చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఇక్కడ స్టాఫ్కి చెప్పి ఏర్పాట్లు చేశారు. నిజంగా ఇలా హాస్పిటల్ అభివృద్ధికి పేషెంట్లకి కూడా ఎంతోమంది దాతలు ఎదురుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని మా ఫ్రెండ్స్ తరఫున మేము అందరూ కోరుకుంటున్నాం. ఈ హాస్పిటల్ అభివృద్ధికి సహాయం అందరూ కూడా చేయవలసిందిగా కోరుతున్నాం. వచ్చిన పేషెంట్లకి మంచి కార్యక్రమం పెట్టి ఏదైనా వాళ్ళకి వసతి కల్పించి ఏదైనా వాళ్ళకి ఫుడ్ అది అరేంజ్ చేస్తే చాలా మంచిదని మేము భావిస్తున్నాం. బయట ఎన్నో మన వేస్ట్ ఖర్చులు చేస్తుంటాం. నిజంగా ఈ హాస్పిటల్లో వచ్చిన పేషెంట్లు ఖర్చు పెడితే ఆ ప్రతి రూపాయికి విలువ కూడా కనబడుతుంది. ఇలాగే మా మిత్రుడు చిన్న వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ అందరం కలిపి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం మా గోపి గారు కూడా వచ్చి, నారాయణ గారు వచ్చి పంచిపెట్టడం జరిగింది. వాళ్ళ ఆదేశాల మేరకు, సత్యప్రభు గారి ఆదేశాల మేరకు మేము ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళ అనుచరులుగా మేము హాస్పిటల్ సిబ్బందికి ఎప్పుడు సరే సహకరిస్తున్నాం. వచ్చిన పేషెంట్లు కూడా మేము మా చేతనంత సహాయం మా ఫ్రెండ్ సర్కిల్ తరఫున మేము చేస్తున్నాం. ఇలా నారాయణ గారు, గోపి గారికి, ఎమ్మెల్యే సత్యప్రభు గారికి మా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి మా అభినందనలు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మన చిన్నయ్య గారు, అమ్మాయి గారు పుట్టినరోజు సందర్భంగా మా ఫ్రెండ్స్ అందరితో మధ్య పంచిపెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ రొట్టెలు కూడా పంచిపెట్టడం జరిగింది. ఇది ఒక అనుభూతి మాకు. ఈరోజు ఇలాగే ప్రతిసారి ఎవరి పుట్టినరోజైనా ఈ కార్యక్రమం ఇలా చేపెడితే నలుగురిలోని బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. అందరికీ నమస్కారం. ఈ రోజున ఏలేశ్వరం నగర పంచాయతీ గవర్నమెంట్ హాస్పిటల్ నందు సూరాబత్తుల కొండలరావు గారి అబ్బాయి చిన్న వారి అమ్మాయి బర్త్డే సందర్భంగా ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పళ్ళు, బ్రెడ్, అలాగే ఇక్కడ మజ్జిగది పంచిపెట్టడం జరిగింది. మరి ఆ పాప బర్త్డేని ఇలా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవాలనే ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఆ పాపకి ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదగాలని, ఆ దీవెనలు మీరు అందరూ అందించాలని, అలాగే ఈ కార్యక్రమాలు ఈ హాస్పిటల్లో చాలా కార్యక్రమాలు చేయటం, సేవకి ఏలేశ్వరంలో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు చేయటం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకునే ఆలోచన వచ్చిన అన్నయ్య వాళ్ళ కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.